రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్తని చంపాలని భార్య ప్రయత్నించింది, దాడి చేయించింది. త్రుటిలో ప్రమాదవశాత్తు తప్పించుకోవడం జరిగింది భర్త. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. బాచుపల్లిలోని రాజీవ్ గృహ కల్పలో రామ్దాస్ జ్యోతి గత కొంతకాలంగా నివాసం ఉంటూ ఉన్నారు. భర్తతో గొడవపడి ఒకవైపు జ్యోతి భార్య చంపాలని ప్రయత్నించింది భర్తను. సో బౌరంపేటలో నలుగురు యువకులతో కలిసి ఈ స్కెచ్ వేయించినట్లుగా తెలుస్తోంది. అయితే రామ్దాస్ కు మద్యం తాగించినటువంటి నలుగురు యువకులు బీరు బాటిళ్లతో రామ్దాస్ పై దాడి చేయించింది భార్య జ్యోతి. అంటే తెలియకుండా మద్యం మత్తులోకి తీసుకెళ్లి నలుగురు యువకులతో స్కెచ్ వేసుకొని అక్కడ భర్తకి ఆ మద్యం అలవాటు చేసి మద్యంని తాగించిన తర్వాత స్పృహలో లేని సమయంలో ఆయనపై దాడి చేయించడం జరిగింది. రామ్దాస్ కు ఏమీ తెలియని టైంలో, అంటే మద్యం తాగి ఎక్కువగా లిక్కర్ తీసుకున్న వెంటనే ఆయన స్పృహ కోల్పోయిన వెంటనే దాడి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తోంది మనకి గాయాలతో రామ్దాస్ కనిపిస్తూ ఉన్నారు. మనకి బీర్ బాటిళ్లతో రామ్దాస్ పై తలపై గాయపడిచారు, తలపై దాడి చేయించారు. సో తల నుంచి బ్లడ్ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. రైట్ నౌ స్పృహ కోల్పోయినటువంటి రామ్దాస్ అలాగే మృతి చెందాడని భావించి యువకులు అక్కడికక్కడే అర్ధరాత్రి అనుకున్నారు. అక్కడే అర్ధరాత్రి ఎక్కడైతే భర్తను లేపేయాలని ట్రై చేసిందో యువకులతో కలిసి ఆ నలుగురు వెళ్ళి ఆ రామ్దాస్ పై తలపై గాయాలు చేసిన తర్వాత స్పృహ కోల్పోయి కింద పడిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్నారు చనిపోయాడని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి పరారైపోయారు. ఆ తర్వాత అర్ధరాత్రి వెంటనే రామ్దాస్ కి మేలుకు వచ్చి రక్తపు మరకలతో తన తమ్ముడి ఇంటికి వెళ్ళాడు రామ్దాస్. అదృష్టం బాగుండి ఒకవైపు ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్తూ ఉన్నాడు బాధితుడు. కానీ విషయం తెలుసుకున్నటువంటి తమ్ముడు ఒకవైపు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 0 FIR నమోదు చేశారు బాచుపల్లి పోలీసులు. దుండిగల్ పరిధిలోకి వస్తుందని ఒకవైపు కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే భార్య జ్యోతి సహా దాడికి పాల్పడిన వారి కోసం కూడా పూర్తిగా గాలిపేశారు. ప్రస్తుతం భార్య పరారీలో ఉంది. ఎవరైతే భార్య నలుగురితో కలిపి స్కెచ్ వేయించింది, ఏ యువకులైతే చంపాలని ప్రయత్నించారో వాళ్ళతో కలిపి బౌరంపేటలో ఉన్నటువంటి ఆ నలుగురు యువకులతో కలిసి ప్రజెంట్ వాళ్ళకి సంబంధించి వెతుకుతూ ఉన్నారు, పరారీలో ఉన్నారు. కాబట్టి ప్రజెంట్ అయితే మరి రామ్దాస్కి భార్యకి ఎంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి, ఇలా చంపేయాలని ప్లాన్ చేయటం ఏంటి, నలుగురు యువకులను లేపి నలుగురు యువకులతో కలిపి స్కెచ్ వేయటం ఏంటి, ఇదంతా చూస్తూ ఉంటే చంపేయాలని గత కొంతకాలంగా చూస్తున్నట్లుగానే మనకి అర్థమవుతూ ఉంది. సో ప్రజెంట్ మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తోంది బీర్ బాటిళ్లపై తలపై కొట్టినటువంటి గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. తల నుంచి పూర్తిగా రక్తం కనిపిస్తోంది. అర్ధరాత్రి మేలుకు వచ్చి వెంటనే తమ్ముడు వద్దకి రావడంతో అదృష్టవశాత్తు బాగుండి హాస్పిటల్కి వచ్చి ప్రాణాలతో బయటపడటం జరిగింది. లేకపోతే ప్రాణాలతో ఉండేవాడు కాదు రామ్దాస్. సో భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవ నేపథ్యంలో ఇలా చంపాడని ప్రయత్నించడం గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా వస్తూ ఉన్నాయి న్యూసెస్, వార్తలు వస్తూ ఉన్నాయి. రోజుకు ఒక వార్త నిలుస్తూ ఉంది, వార్తల్లో వస్తూనే ఉన్నారు భార్య భర్తను చంపటం. ఇదంతా కామన్ గా మారిపోయిందని చెప్పొచ్చు. ఒకరిని చూసి ఒకరు చూసి ఇంకొకరు కూడా ఇదే ప్లాన్ వరుసగా జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి ఇంకా ఏదైనా చట్టాలు రావాలి, న్యాయాలు జరగాలి. కానీ ఇలాంటి రకమైనటువంటి పాల్పడటం, ఇలాంటి దారుణానికి పాల్పడటం నిజంగా ఒక ఎలాంటి చట్టం తీసుకొస్తే బాగుంటుంది, ఎలాంటి కేసులు వీళ్ళ మీద భార్యలు భయపడాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే ఒకవైపు చట్టంలో ఆలోచిస్తూ ఉన్నారు. కానీ సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నాము. రామ్దాస్కి సంబంధించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము ప్రతిదీ. సురేష్ అందుబాటులో ఉన్నారు, మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, చూస్తున్నాము రామ్దాస్కి సంబంధించి అంటే భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా, ఇలా చంపాలని ప్రయత్నించడం ఏంటి, గత కొంతకాలంగా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు కదా, ఏం తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్ లో? రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. ఏదైతే భర్త రామ్దాస్ ని ఒక ప్లాన్ ప్రకారము వైన్ షాప్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ మద్యం తాగించి అతను స్పృహ కోల్పోయిన తర్వాత అతనిపై దాడి చేసి హత్య చేయాలని చెప్పేసి కూడా భార్య నలుగురు యువకులతో మాట్లాడి ప్లాన్ ప్రకారం అక్కడ తీసుకెళ్లి తనపై దాడికి పాల్పడ్డారు. కానీ తాను చనిపోయిన అనుకొని అక్కడ వచ్చిన దాడి చేసిన నలుగురు యువకులు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత తనకి మెయిల్కు వచ్చిన తర్వాత తమ్ముడి ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో తమ్ముడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు జ్యోతికి రామ్దాస్ కి మధ్య ఏం విభేదాలు ఉన్నాయి, ఎందుకు హత్యకు ప్లాన్ చేసింది, చంపాలనుకున్నారు, వాటికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. భార్యనే కొంత నలుగురు యువకులతో హత్య చేయడానికి ప్లాన్ చేసి నన్ను మద్యం ఫుల్ గా తాగించి ఆ తర్వాత బీర్ బాటిల్తో దాడి చేయించారని చెప్పేసి కూడా ఫిర్యాదులో పోలీసులకు
పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ దాడి జరిగిన ఘటనలో ఉన్నటువంటి 4 యువకులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా సుపారీ తీసుకొని ఏమైనా హత్యకు ప్లాన్ చేశారా, లేకుంటే భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఇప్పుడు రామ్దాస్ కి సంబంధించి హత్యాయత్నంకి జరిగిన ప్రయత్నంలో ఎందుకు హత్య చేయాలనుకున్నారు, ఆ యువకులు ఎవరు 4, వారికి సంబంధించిన పూర్తి వివరాలని ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి ఫుటేజ్ కూడా సేకరిస్తున్నారు. వైన్ షాప్ దగ్గర ఎవరెవరు మద్యం కొనుగోలు చేశారు, రామ్దాస్ చెప్తున్నట్టుగా 5 కూర్చొని మద్యం తాగి ఆ తర్వాత ఘర్షణ జరిగిందా, లేకుంటే ఏం జరిగింది అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట బాచ్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో వీళ్ళు జరిగిన ఘటన దుండిగల్ పిఎస్ కు వస్తుందని చెప్పేసి దుండిగల్ పోలీస్ స్టేషన్ కి కేసుని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు జ్యోతి భర్తను ఎందుకు చంపాలనుకుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. ఆమెను విచారిస్తున్నారు పోలీసులు కూడా. ఆమె అందుబాటులోకి వచ్చిందా సురేష్? అంటే పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే విచారణ జరుగుతుంది, దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళు మాట్లాడిన కాన్వర్జేషన్, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఇవన్నిటిని కూడా, ఎందుకంటే ముందే ప్లాన్ చేసి ఉంటే వారందరూ కలిసి మాట్లాడుకొని ఉంటారు కాబట్టి వారి కాల్ డేటాని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరెవరు అసలు వచ్చిన 4 యువకులు ఎవరు అనే దానిపై సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మొదట అసలు భర్త రామ్దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. అతనికి గాయాలు కావడంతో అతన్ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు కూడా సేకరించి కేసుకు సంబంధించి మిస్టరీని ఛేదిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ భార్యనే 4 యువకులతో కలిసి తనని హత్య చేయాలని ప్లాన్ చేసిందని చెప్పేసి క్లియర్ గా రామ్దాస్ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా హైదరాబాద్ బాచుపల్లిలో జరిగినటువంటి దారుణంకి సంబంధించి ఇంకా మిస్టరీ వీడలేదు. ఒకవైపు పోలీసులు పరారైనటువంటి యువకులకు సంబంధించి కావచ్చు, ఇటు జ్యోతి భార్య ఎక్కడైతే అర్ధరాత్రి మర్డర్ అటెంప్ట్ చేయించిందో దాని తర్వాత నుంచి వాళ్ళు ఎవరు కనిపించకపోవడంతో ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. సో ప్రజెంట్ రామ్దాస్ని అంటే భర్త రామ్దాస్ని ఇటు భార్య జ్యోతి వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంతకాలంగా జరుగుతున్నటువంటి, మరి ఒకవైపు చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ దగ్గరలోనే ఉంటాయి, ఏదైనా జరిగితే డివోర్స్ తీసుకోవడానికి కూడా వీలుంటుంది, మరి వాళ్ళ పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, ఇటు పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఇలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సుపారీ ఇచ్చి 4 యువకులను మాట్లాడి యువకులు అర్ధరాత్రి మద్యం తాకించి ఇటు రామ్దాస్ని హత్యాయత్నం చేయటం అనేది నిజంగా ఒక దారుణమైనటువంటి సంఘటన అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఓవరాల్గా మిస్టరీ కూడా ఇంకా ఛేదించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పరారీలో ఉన్నటువంటి వాళ్ళని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే దీని గురించి కేసు ఇంకా దర్యాప్తు ముమ్మరంగా జరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ఇటు స్పీడప్ చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా. మరి రామ్దాస్ని అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాం, ఆయన పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి వేళ సడన్ గా ఆయనకి మెలకు వచ్చి రామ్దాస్కి వెంటనే ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళడం, తమ్ముడు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయించిన తర్వాత వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత రామ్దాస్ అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో నిలకడగానే ఉన్నారని చెప్తూ ఉన్నారు. మరి భర్తను ఎందుకు చంపేయాలని ప్రయత్నించింది, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవల కారణం ఏంటి అంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వరుస ఘటనల నేపథ్యంలో ఈవిడ నేను కూడా చేయాలి అని అనుకున్నారా, లేకపోతే ఎందుకు ఇలాంటి దారుణానికి ఒడిగడుతున్నట్టు అందరూ మహిళలు అని చెప్పేసి చాలా మంది మహిళలు కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము. గత కొంతకాలంగా ఇటు భార్య భర్తను చంపేయటం, భర్త భార్యను చంపేయటం వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది. అంటే గ్యాప్ లేకుండా, కొంచెం కూడా సమయం తీసుకోకుండా రోజువారి తరుణంలోనే జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా చట్టాలు వస్తాయా అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం అయితే రామ్దాస్ జ్యోతికి సంబంధించి భార్యాభర్తల మధ్య జరిగినటువంటి మిస్టరీకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా ఎవరైతే ఈ యువకులు ఎవరు, ఆ యువకులకి ఈ జ్యోతికి ఏంటి సంబంధం, ఈ 4 కలిసి ఎందుకు స్కెచ్ వేయాలనుకుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మద్యం ఎందుకు తాగించారు, రామ్దాస్కి మద్యం అంతా తాగించి వాళ్ళతో సన్నిహితంగా ఉండి, అంటే
అంటే రామ్దాస్ ఈ నలుగురితో వెళ్ళి మద్యం తాగడానికి గల కారణం ఏంటి? వీళ్ళకి వాళ్ళకి ఏదైనా రిలేషన్ ఉందా, ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే ఒక నలుగురు యువకులను నమ్మి అలా తాగడానికి వెళ్ళటం అనేది, ఒక గ్యాంగ్గా వెళ్ళటం అనేది, అంటే వీళ్ళకి వాళ్ళకి మధ్య ఏదైనా సంబంధం ఉండొచ్చా? ఇలా మద్యం తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత, పడిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు బీర్ బాటిళ్లతోనే కొట్టి చంపాలని ప్రయత్నించడం, ప్రమాదవశాత్తు అదంతా అదృష్టవశాత్తు బయటకు రావటం, ఎక్కడైతే స్పృహ తప్పిపోయి పడిపోయాడో వెంటనే వీళ్ళు చనిపోయాడని చెప్పేసి వెళ్ళి జ్యోతికి చెప్పటం, ఎప్పుడైతే అర్ధరాత్రి బయటకు వచ్చిన తర్వాత స్పృహ వెంటనే మేలుకు వచ్చి తమ్ముడి దగ్గరికి వెళ్ళడం, పోలీసులకు దర్యాప్తు చేస్తున్నాం అని తెలిసిన వెంటనే వీళ్ళందరూ కూడా పరారైపోవడం జరిగింది. అంటే ఇది ఎంతకాలంగా వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ, ఇదంతా కూడా పోలీసు ప్రస్తుతం ఛేదిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.